ఎవరు మనల్ని చూడనప్పుడు మనం చేసే పనులు ఏంటి? పక్కింట్లో వడియాలు పెట్టినప్పుడు ఎవరు చూడకుండా తీసుకురావడం. మీరు పెట్టుకునే పక్కింటోడు లేపుకోపోతాడేమో. నెక్స్ట్. నా పేరు దీపిక. ఏ కాలేజ్ దీపిక? కాలేజ్ కాదు, స్కూల్. ఏ క్లాస్ నాన్న? 5th. పటాస్ చూస్తుంటావు రోజు? నీకు పటాస్ లో ఏది ఎక్కువ ఇష్టం? రామ్ ప్రసాద్. ఎంత దరిద్రంగా అంటే ఇక్కడ చచ్చిపోవచ్చు. ఎవరిష్టం నాన్న? రవి అన్నతోనే ఒక్కసారి డాన్స్ చేయాలని ఉంది కోరిక. అవునా? బార్కి వెళ్ళి బీర్ తాగేటప్పుడు. అర్ధరాత్రి యూట్యూబ్ చూడటం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఇల్లు అనుకుందాము. ఈ ఇంట్లో మనం అందరం అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళం ఓకే పడుకొని ఉన్నాము. ఎలా చూసుకుంటావో చూద్దాం. దా పడుకో. అందరు పడుకోండి. రాత్రి అయింది, అందరు పడుకోండి. గుడ్ నైట్. ఏంద్రా చిన్న ఈ టైం వరకు నిద్రపోకుండా ఎందుకురా చదువులు? పడుకోరా. పడుకో పడుకో పడుకో. ఎన్నిసార్లు చెప్పండి రా క్యాండీ క్రష్ సాగా 468 లెవెల్ వస్తే నాకు చెప్పమని. నేను ఎన్నిసార్లు చెప్పినారా ఆ జెర్రీకి టామ్ దొరకదురా అంటే టామ్ అండ్ జెర్రీ చూస్తా ఉంటావు. నెక్స్ట్. డాక్టర్ సమరాన్ని ఒంటరిగా కలిసి వస్తుంది. నెక్స్ట్ ఆన్సర్. నా పేరు పి సింధు. ఏ క్లాస్ అమ్మా? ఏ క్లాస్? 6th. 8th క్లాస్. నువ్వు 6th. కాదు అంకుల్, నేను ఇంకా 6th ఏం చెప్పాలి నాన్న? నీకు చెప్పినానా పటాస్ లో ఏమంటే బాగా ఇష్టం నీకు? సీను అంకుల్. సీను అంకుల్. నాన్న చెప్పు నాన్న, సీన్ అంకుల్ ఒక్కసారి కామెడీ చేసి నాన్న ప్లీజ్ అని. ప్లీజ్ అంకుల్, ప్లీజ్ అంకుల్. సరే పోనీ సీన్ అంకుల్ ఎట్లా ఆటో అంకుల్ మీరని ఒక్కసారి అడుగురానా అడుగురానా. ఆటో అంకుల్ మీరైనా చెప్పచ్చు కదా. ఆన్సర్ చెప్పినా సింధు. ఎగ్జామ్ హాల్లో చీటింగ్ పేపర్ తెచ్చినప్పుడు. చిరంజీవి గారి పేపరా? నెక్స్ట్. ఎవరి ఉన్నప్పుడు కింద పడ్డ లాలీపాప్ తీసుకొని తినడం. అది తీసుకొని నెక్స్ట్. ఎవరు లేనప్పుడు గ్యాస్ వదులుతుంటే అది తృప్తే వేరు. అదేంద్ర నీది ఉట్టి నీకే కావాలనా? ఎవరు లేనప్పుడు వదిలితే బాగుంటదని. మన దగ్గర ఉన్నది 10 మందికి పంచమన్నారు. నువ్వు ఒక్కసారి నలుగురు మధ్యలో రా, నేను చెప్తా. రా నేను చెప్తా. సో 5 బ్రదర్స్ సినిమా థియేటర్ లో కూర్చొని సినిమా చూస్తున్నారు. కొంచెం సినిమా చూడండి. రెడీ, యాక్షన్. ఆటో ఏం రావట్లేదారా? ఈ మనోడు సౌండ్ వచ్చేది వేస్తున్నాడు, ఇటు సౌండ్ రాకుండా వేస్తున్నాడు. అరే ఓకే, అరే సడన్ గా మైక్ లే.
చెప్పండి, ఎవరు చూడనప్పుడు ఏం చేస్తారు? పడుకుంటా. సుమన్ శెట్టిని రోస్ట్ చేయడానికి ఇప్పుడు మన ముందుకు వచ్చేస్తున్నారు ముక్కు అవినాష్ along with కార్తిక్ బాయ్. సుమన్ శెట్టి అన్న ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. మూవీ యాక్టర్ గా తెలుసు, కానీ ఆయన ఈవెంట్స్ కూడా చేస్తుంటాడు. వాళ్ళ ఇంట్లో ఈవెంట్ అయితే ఆయన మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది? సుమన్ శెట్టిగా అవినాష్ చేస్తున్నాడు, నేను ఈవెంట్. హలో, ఈవినింగ్ ఈవెంట్ ఉంది. ఆ పటాస్ నుంచి వెళ్ళి రామ్ ప్రసాద్ శ్రీను కావాలి. సీని గారు, ఈవెంట్ కి ఎంత తీసుకుంటారు? 50,000 తీసుకుంటారా? ఓకే, మీరిద్దరు వచ్చారనుకోండి, ఈవెంట్ దుమ్ము దులిపేయచ్చు. ఎవరు? మీరు ఏంటి కొట్టిందా? సుమన్ శెట్టి గారా? ఆగండి. ఇక ఏం చేస్తున్నారు ఇక్కడ? నేను ఈవెంట్ చేస్తాను. ఈవెంట్ చేస్తారు కదా, ఈరోజు సాయంత్రం మా ఇంట్లో ఈవెంట్ ఉంది. ఎంత తీసుకుంటారు? 5 ఇచ్చి సరిపోతుంది. 5,000? 2 ఫుల్ బాటిల్. మిగిలిపోయిన ఫుడ్ మొత్తం మా ఇంటికి పార్సల్ చేయాలి. బాగుంది, చేస్తారుగా? చేస్తాను. ఈవెంట్ స్టార్ట్ అయింది సార్. ఇది స్టేజ్ సార్. ఎంట్రీ సాంగ్ కావాలా? ఒక సాంగ్ వేయండి సార్. ఆడియన్స్ కనబడుతున్నారుగా, మొత్తం మన వాళ్ళే. మీరు ఎంటర్టైన్ చేయాలి ఈరోజు. కనపడుతున్నాను. కనపడుతున్నారు. రెడీ, సాంగ్. సార్ కాదు, మీకు ఏమొచ్చా చేయండి. పేమెంట్ ఇచ్చేస్తాను, మీరు ఏమనుకోకండి. ఏడవకుండా మామూలుగా మీకు ఏమొచ్చా చేయండి. వాళ్ళని ఇదే ఏంటి? సుమన్ శెట్టి గారిని హీరోగా పెట్టి సినిమా తీస్తే ఎలా ఉంటుంది? కొత్త హీరోయిన్ సుమన్ శెట్టి గారు హీరో, కొత్త డైరెక్టర్, లొకేషన్ ఎలా ఉంటుంది? నేను సుమన్ శెట్టి గారు డైరెక్టర్, హీరోయిన్ అన్ని. సీన్ హీరో మనకు 6 feet హైట్. 6 feet హైట్ ఉంటే సెట్ అవుతుంది. ఓన్లీ 5 బాబు టచ్ అయింది సార్. చెయ్యికి టచ్ అయిందా? పక్కెళ్ళు ఆడుకోమా, పక్కెళ్ళు. హీరో 6 feet హైట్ ఉండాలి. హీరో ఇప్పుడు ఏం లేదండి, మీ డైలాగ్ ఏంటంటే మన సినిమా బాహుబలి రేంజ్ లో తీద్దాం సార్. తెలుగు, తమిళ్, కన్నడ. ఓకే, ఫస్ట్ డైలాగ్ సార్ చెప్పండి. నేను అనబడే అమరేంద్ర బాహుబలి. నేను అమరేంద్ర బాహుబలి. అశేష మాహిష్మతి ప్రజల ధన మన ప్రాణ రక్షకుడిగా. సార్ ఓకే కదా? రెడీ? ఇవన్నీ తీసేది పెట్టి పెట్టండి. అది కాదండి, 3 లాంగ్వేజ్ లో చేస్తున్నాం. మీరు హీరో, కమెడియన్ కాదు. డైలాగ్ చెప్పాలి, ఫైట్ చేయాలి, జంప్ చేయాలి. ఒకసారి జంప్ చేయండి. ఇది కాదు, ఇలా జంప్ చేయాలి. అలా చేయాలి. చేయరా? సరే, డైలాగ్ చెప్పండి. నేను అనబడే అమరేంద్ర బాహుబలి. నేను అనబడే అమరేంద్ర బాహుబలి. అశేష మాహిష్మతి ప్రజల. అశేష మాహిష్మతి ప్రజల. ప్రజల కాదు, ప్రజల. ఒక్క నిమిషం అండి. సార్ ఓకేగా? ఒకసారి తెలుగులో చెప్పండి, తమిళ్. ఓకేనా? ధన మన ప్రాణ రక్షకుడిగా, రాజమాత రమ్యకృష్ణ గారి సాక్షిగా చెప్పండి. ఎందరు
సార్ తెలుగులో చెప్పండి సార్ ప్లీజ్ ఒక్కసారి తెలుగులో చెప్పండి సార్. ధన మన ప్రాణ. సార్ లాస్ట్ అండ్ యుద్ధం సీన్ సార్ ఫైటింగ్. మీరు 100 కిలోమీటర్ల వేగంతో వచ్చి ఎగిరి ఇలా ఫైట్ చేయాలి సార్. రెడీ యాక్షన్. మన నెక్స్ట్ హీరో ఎవరు మరి? సెకండ్ హాఫ్ కూడా మీరే 100 కిలోమీటర్లు పరిగెత్తుకుని కొడుతున్నా. అవును. రెడీ యాక్షన్. రెడీ యాక్షన్. సార్ అక్కడ కూడా ఈ వదిలిపెట్టరా? నేను ఈ అంటే పడిపోయాడు. సార్ ఈ అనండి. సుమన్ శెట్టి గారి రోస్ట్ చేయడానికి వచ్చేస్తున్నారు ఆటో రామ్ ప్రసాద్ అండ్ గెటప్ సీనో. సుమన్ శెట్టి అన్న ఈవెంట్ కి వెళ్తే అక్కడ ఎదుర్కొనే సమస్యలు ఎలా ఉంటది చూద్దాం సార్. రైట్. అండ్ ఈవెంట్ కి వచ్చిన సుమన్ శెట్టి నేను బౌన్సర్ మాట సుమన్ శెట్టి గారు వస్తున్న వెయిటింగ్. సో బౌన్సర్ గా గెస్ట్ వస్తున్నారు. మామూలు హైప్ ఇవ్వలేదు మీకోసం. హైప్ చెప్పి నేను వస్తాను. రెడీ. ఇప్పుడు మన ముందుకి సుమన్ శెట్టి గారు రాబోతున్నారు. గట్టిగా అందరూ సైడ్ సైడ్ సుమన్ శెట్టి గారు వస్తున్నారు. సుమన్ శెట్టి గారు వస్తారు. సుమన్ శెట్టి గారు రావాలి. 2 నిమిషాలు వస్తారు. వచ్చేస్తారు సుమన్ శెట్టి గారు. సుమన్ శెట్టి గారు ఒక్క నిమిషం 2 మినిట్స్. సుమన్ శెట్టి గారు వస్తారు. ఒక్క నిమిషం కంగారు పడద్దు వచ్చేస్తారు. సుమన్ శెట్టి గారు వావ్. సో ఒక్క నిమిషం. అరే క్యాప్ తీసుకొచ్చలేగా. క్యాప్ తీసుకొచ్చలేగా. మీకు తెలుసా నేను రోడ్ల మీద వెళ్తాను కదా, అప్పుడు ఆర్టీసీ బస్సులు లారీలు అన్ని కింద వెళ్ళిపోతాను. మీరు మా ఇంటికి ఒకసారి రావాలి సార్. మా పిల్లలు ఆడుకుంటారు ఒకసారి. మీ ఇంటికి వస్తే ఇల్లే కింద వెళ్ళిపోద్ది. చెప్పండి సార్ జర్నీ ఎలా జరిగింది? జర్నీ ఒక్క కూర్చోవచ్చా? మీరు కూర్చొని మాట్లాడట్లేదా? సుమన్ శెట్టి గారు మీరు ఇండస్ట్రీలో ఎలా కష్టపడి పైకి వచ్చారు మా స్టూడెంట్స్ అందరికి చెప్తే కొంచెం విని తరిస్తారండి. ఇలా కూర్చోండి అప్పుడు అందక. థ్యాంక్ యూ బతికించారు. చాలా బరువుగా ఉన్నారండి. సార్ ఒకసారి నించుంటారా? ఒకసారి నించుంటారా? నించొని ఉన్నా. నువ్వే కిందకు వచ్చావు. ఇప్పుడు ఏ సినిమాలు చేస్తున్నారు సార్? ఏ సినిమాలు చేస్తున్నారా? ఇప్పుడు ప్రెసెంట్ న్యూ ప్రాజెక్ట్స్ ఏంటి సార్? న్యూ ప్రాజెక్ట్స్ పులిచింతలు ఒకటి కొంచెం ముందు రండి సార్. వాళ్ళు తీరిపట్లే పావులు జరగట్లా ఉంటాయి సార్. ఇంకో పావు సేపు అలాగే ఉండాలి తప్పదు. అమ్మో అయ్యో ఏంటి సడన్ గా కాల్. అమ్మో సార్ నేను హైట్ అయిపోయాను సార్. పొద్దున్న టాబ్లెట్ వేసుకున్నా సార్. ఇంత బాగా పనిచేస్తా అనుకోలే. సూపర్ సార్. అమ్మో అమ్మాయి బతికిపోయాడు. సో ఎలా ఉంటది లొకేషన్ లో? ఈయన ఒకవేళ పెళ్లి స్టేజ్ లో ఉన్నప్పుడు ఎలా ఈయన పెళ్లి జరిగిందో ఒకసారి చూద్దాం. పెళ్లి తంతు రెడీ. అవో పెళ్లి కూడా పెళ్ళండి. పెళ్లి కూడా రావాలి. పెళ్లి కొడుకు ఇప్పుడే చూస్తే ఆగొచ్చావు నువ్వు. నా పై నుంచా వచ్చింది నువ్వేనా? ఇదేంటి లవ్ సింబల్ ఇక్కడ? లవ్ సింబల్ కాదు నా కాలు అంతే. సింబాలిక్ గా నేను నీతో ప్రేమగా ఉంటానని చెప్పి. ఓకే ఓకే. ఇప్పుడు అమ్మాయి నేను అరే మంత్రాలు చదవరా నేను చేదో చెప్పు. ఓం భీం ధాయ్ షుడెన్ ధాయ్ స్లేల్ ధాయ్ బాబు అబ్బాయి లేచి నిల్చో అమ్మా.
లేదు నిల్చోవాలి, కూర్చోవద్దు. అదే నించోనే ఉన్నా. సారీ, క్షమించాలి. అమ్మాయి నువ్వు లేచి నిల్చో అమ్మా. బాబు, అమ్మాయి నెత్తిందే జీలకర్ర బెల్లం పెట్టు. అమ్మాయి ఇప్పుడు నువ్వు పెట్టమ్మా. తాళి పెట్టి కట్టమ్మా. ఇదే ఉంటది. ఆయన తర్వాత సుమన్ శెట్టి గారు ట్రాఫిక్ పోలీస్ అయ్యారండి. ట్రాఫిక్ పోలీస్ అయినప్పుడు ఆయన రోడ్డు మీద ట్రాఫిక్ కానిస్టేబుల్ చేస్తున్నారు. అప్పుడు పొజిషన్ ఎలా ఉంటుందో చూద్దాం సార్. రెడీ? ఏం చేసావు? అదే బ్రిడ్జ్ కింద చెల్లాను. బ్రిడ్జ్ ఫోల్ గుద్దేస్తావు. 100 రూపీస్ ఫైన్. గేటేశారు. సారీ సార్, చూసుకోలేదు సార్. గేట్ గంట వరకు తీయంట. ఒక అద్భుతమైన అవకాశం ఇస్తాను మీకు. ఇక్కడ ఎవరెవరిని కొట్టాలనిపిస్తుందో హ్యాపీగా కొట్టేసొచ్చి ఎవరు ఆపరు మిమ్మల్ని. మీ తరఫు నుంచి నన్ను కొట్టమంటారా? పోనీ ఇష్టం కొడతారబ్బా ఎప్పుడైనా. నాదొకటే రిక్వెస్ట్ ఆంటీ, వాడిని ఎత్తుకున్నట్టు నన్ను ఎత్తుకోవా. నేను ఇక్కడే ఉంటా, మా గ్రహానికి పోను. నీ రేడియో అడ్డం వస్తుంది. నేను తీసేస్తా కదా. నిన్ను నేను ఎత్తుకోవాలంటే ముందెళ్ళి అక్కడున్న బొచ్చ తీసుకుని రా. వెళ్ళు. నువ్వు ఎత్తుకుంటే నేను ఏమన్నా తీసుకొస్తా, హిమాలయన్ కూడా తీసుకొస్తా ఆంటీ. బాగా పరిగెట్టావు. మా గ్రహంలో ఇలానే పరిగెత్తారు అందరు, అక్కడ శ్రీముఖిని ఫాలో అవుతారు. ఓకే, మరి ఈ రోజు నా రాజ్యంలోని పంచ్ పటాక అనబడు టాపిక్ యొక్క ప్రశ్న, ఎలాంటి సందర్భాల్లో చచ్చినట్టు వెయిట్ చేస్తాం? చచ్చినట్టు వెయిట్ చేయి. పీకే. హాయ్ పీకే గారు, ఏం పీకనికి వచ్చారు పైనుంచి? అది నా రాజ్యంలోని ప్రజలు బహుబాగా చెప్తే ఉన్న జాగల నుంచి పారిపోతాడు మీ పందులు అరిస్తే. ఎలాంటి సందర్భాల్లో చచ్చినట్టు వెయిట్ చేస్తాం? అండర్ వైర్ పచ్చిగా ఉన్నప్పుడు, అది ఎప్పుడు ఆడుతుందా ఎప్పుడు వేసుకుందామా వెయిట్ చేస్తాం. ఇంతకీ మీరు వేసుకున్నారా లేదా కనుక్కోండి. మాకు కూడా అవే ఉంటాయి. నెక్స్ట్ రాజ్యవాసి. మై నేమ్ ఇస్ చెర్రీ. నీ పేరు చెర్రీ. మా రాజ్యంలో మేమందరం పాడుకునే పాట గజ్జల పట్టిలు తేరా నా చెర్రీ. పక్కనే ఉంది శ్రీముఖి బర్రే అని ఫ్యూచర్ లో దేవుడు పాడతాడని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నెక్స్ట్ ఐటమ్. హాయ్ పికానా, నువ్వు వచ్చిన రాజా మంచిగా ఉంది, అందుకే నేను వచ్చా. రాజా వచ్చింది, లేకపోతే నాకు ఒక్కటి పడతలేదు. ఫ్రస్ట్రేషన్ రానికి మొగుడు లేడు కదా. మా రాజా వారు యుద్ధానికి వెళ్ళారు. తిరిగి రాని లోకానికి వెళ్ళాడని చెప్పు. యాంకర్ రవణతో సెల్ఫీ దిగడానికి వెయిట్ చేస్తుంటా. నువ్వు దిగుతావు, నీ ఫ్యూచర్ చెప్తుంది. నువ్వు యాంకర్ రవి అనే దేవుడు అనే అమ్మా. మీరు అలా ఎదురుగా రాకండి, ప్రపంచం కనబడతలేదు నాకు. నెక్స్ట్ నా కొడుకు నా బిడ్డ అమరేంద్ర బాహుబలి ఎలా ఉన్నాడు? అద్భుతంగా ఉన్నాడు. చూసావా, నిన్ను చూసి ఎలా నవ్వుతున్నాడు. హాయ్ అంకుల్. అంకులా, నువ్వు యూత్ అని చెప్పు. క్యాంప్
తల్లి తల్లి నువ్వు కట్టప్ప కొడుకు సొట్టప్ప సొట్టప్ప కట్టప్ప ఎక్కడికి వెళ్ళిపోయాడు? కట్టప్ప షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. సమాధానం చెప్పుడి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్క్రీన్ ఎప్పుడు కనబడతారో ఎదురు చూస్తూ ఉంటాం ఫస్ట్ రోజు. నెక్స్ట్. డాక్టర్ కోసం పేషెంట్ చచ్చినట్టు వెయిట్ చేయాలి. ఎప్పుడు పోయినా డాక్టర్ దగ్గరికి ఏమైంది నీకు? నిన్ను చూసిన తర్వాతనే వెళ్ళినా. నెక్స్ట్. ఐపీకే గారు క్యాప్ తీయుడి. నాన్న కట్టప్ప ఎక్కడమ్మా? బాత్రూమ్ అండి. వారికి కూడా పోతా అంటది ఈవిడ, వద్దు. లొట్టప్ప వీడి మొగ్గం చూడండి. వీడిని ఎవరు పెంచుతాడు? వీరు ఎప్పుడు పెద్దగా కత్తి సాము నేర్చుకుంటాడు? ఆ యాంకర్ రవిని చంపుతాడు లొట్టప్ప. దేవుడిని ఎవరు చంపలేడని చెప్పు. లొట్టప్ప సమాధానం చెప్పు. పెళ్లి చూపులప్పుడు చచ్చినట్టు వెయిట్ చేస్తాం. ఎవరి కోసం? అమ్మాయి కోసం. అమ్మాయి కోసమేనా? కూర్చో. నెక్స్ట్. నా పేరు జయేష్. ఏడు బల్లాల దేవలాగున్నాడే. మనం వారి పాట పెడితే ఆ ముగ్గురు ఐటమ్ గర్ల్స్ కంటే నువ్వే బాగా డాన్స్ చేస్తావని ప్రూవ్ చేసుకో. దిగు. వాళ్ళిద్దరు ఐటమ్ గర్ల్స్, నువ్వు బాహుబలి. నీ రేడియో ఇది కావాలంటే కొన్ని చెయ్యాలి. వాళ్ళ ముగ్గురిని డాన్స్ చేయమను, బాగుంటుంది. నేను వెళ్తా. పంచపటాకుల సెకండ్ టాపిక్. మీకు తెలిసిపోయిందా? అడగండి. ఇలాంటి సందర్భాల్లో ఎదుటోని బుట్టలు వేసుకుంటాం. ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలు బాగున్నప్పుడు అతన్ని బుట్టలు వేసుకుంటాం. ఆవిడకి ఆల్రెడీ పెళ్ళైపోతే ఏం కాదు. సెకండ్. నీ రాజ్యంలోని వారసుడు ముందు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు. వీడి మైండ్ మీద అసలు ఎలాంటి ప్రభావం పడాలి? వాడు డైపర్ మార్చి ఫస్ట్. నెక్స్ట్. కొంచెంసేపు ఎత్తుకోండమ్మా, కొంచెంసేపు ఎత్తుకో. నా కొడుకు ఫ్యూచర్ ఏంటో చెప్పవా? ఇతని పేరు అమరేంద్ర బాహుబలి. నా కొడుకు. మీ కొడుకు కాదు, దేవసేన కొడుకు. దేవసేన నాకు చెల్లెల్ లాంటిది. అవును, పుల్లలు ఏరుకుంటది. అవును, అతి దారుణంగా భల్లాల దేవ ఆయన నా చెల్లెల్ని తీసుకొని వెళ్ళిపోయాడు. కానీ ఇతను మాత్రం తమన్నా కోసం కొండలు ఎక్కుతాడు. ఫ్యూచర్ లో దీవరా అనే పాట కూడా వస్తుంది వెనకాల. అప్పుడు సెకండ్ పార్ట్ వస్తుంది, బాహుబలి కంక్లూజన్ అని. అది ఇంకా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. దాని తర్వాత ఇంకో బాహుబలి పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5, పార్ట్ 6. ఇంట్లో నా కొడుకు గురించి ఎక్కడుంది బే? ప్రభాస్ గురించి చెప్పిన. మరి మీ కొడుకు ప్రభాసే కదా? అవునా? నా కొడుకు పెద్దగా ప్రభాస్ అవుతాడా? నీ కొడుకు కాదా, దేవసేన కొడుకు. యాంకర్ శ్రీముఖిని బుట్టలేనికి ట్రై చేస్తాను. 10 బుట్టలు తెచ్చి పెద్ద బుట్ట చేయాలి అప్పుడు. ఒకే బుట్ట అయితే ఎరిగిపోతుంది కాబట్టి కరెక్ట్ కాదు, అందులో సరిపోవు కాబట్టి. నెక్స్ట్. వైన్ షాప్ ఓనర్ ని బుట్టలో పడేసుకుంటాం. వాడి దగ్గర క్లీనర్ లాగా పనిచేయి, ఇంకా మంచిది. నెక్స్ట్. ఇంటర్నల్ మార్క్స్ కోసం ప్రిన్సిపల్ ని బుట్టలు వేసుకుంటాం. లెక్చర్ ని బుట్ట వేసుకోవాలి, టీచర్ ని బుట్టలు వేసుకోవాలి, ఎదురు జోడి చదువుకుంటాడు ఆడి బుట్టలు వేసుకుంటా. ప్రిన్సిపల్ బుట్టలు వేసుకుంటే ఎక్కువ మార్కులు వస్తాయి కానీ వాళ్ళని వీళ్ళని ఎందుకు బుట్టలు వేసుకుంటున్నాడు వాడు? వెరీ గుడ్. నెక్స్ట్. నా ఫ్రెండ్ బైక్ కొన్నప్పుడు తనకి బుట్టలు వేసుకోవాలని ట్రై చేస్తాను. నువ్వు కొనుక్కోలేవా? నాతో కార్ ఉంది. మరి బైక్ ఎందుకు? 2 వీలర్ అంటే ఇష్టం నాకు. మరి అదెందుకు కొనుక్కోలే? కార్ ఎందుకు కొన్నావు? కార్ బయటికి పోయినప్పుడు. బైక్ తో నీ బాత్రూమ్ పోతావా? నెక్స్ట్. నా దగ్గర బుట్టున్నప్పుడు ఎదుటి వాళ్ళని బుట్టలో వేసుకోవడానికి ట్రై చేస్తాను. బుట్ట ఉంటే బుట్టలో పడేస్తా అన్నావు కదా, ఇగో నీ బుట్ట ఈడుంది, మా ఇద్దరిని పడే అందులో. పడిపోతున్నావు పడిపోతున్నావు. నాకు వస్తుంది. ఏంటమ్మా అది పడిపోతున్నావు? అందులో నేను సరిపోనా?
ఈ పెద్ద డైనోసరే పట్టినప్పుడు నేను పట్టనా? పడేయలేవా? మమ్మల్ని ఎవరు ఇక్కడ మాటలతో ఆ బుట్టలో పడేయాలి? ఎవరికి ఆ టాలెంట్ ఉంది? నీ మాటల మత్తులతో నీ మాటల గారడీతో మమ్మల్ని అందులో పాడేము. ఓన్ని వాడేయాలి చెప్తే క్లారిటీ. ఇద్దరిని ఆడేయాలి. నలుగురు అవుతారా? మాట్లాడు. ఓ అని ఇట్లా రా రాజ్యం రా. ఆయనే పరమేశ్వరరావు గారు. ఇప్పుడు మా పటాస్లో ఇది నేను నీకు ఇచ్చేసే టైం వచ్చింది. బట్ అంతకన్నా ముందు కొంచెం నేను నవ్వించి పంపిస్తాను. జోక్స్ వార్ స్టార్ట్ అవబోతుంది. ఫస్ట్ జోక్. ఇద్దరు పిసినారి లవర్స్ ఉంటారన్న. ఒకరోజు మగవాడు ఫోన్ చేసి అడుగుతాడు, ఏం చేస్తున్నావు ఇంట్లో అని అంటే, ఇంట్లో ఖాళీగా ఉన్నా ఎవ్వరు లేరు, నేను వచ్చేయాలని అంటే ఏమంటది వచ్చేసేయని. ఏమంటది, మా ఇంటి దగ్గర వాచ్మెన్ ఉంటాడు, నేను రూపాయి కాని ఇసురుతా, ఆ సౌండ్ విన్న తర్వాత నువ్వు వచ్చేసేయని అంటాడు. అయితే ఆడు గేట్ దింకొస్తాడు. అయితే రూపాయి కాయిన్ కోసం దోలాడతాడు. అని ఈమె ఫోన్ చేస్తుంది, ఇంకా రాలేవేంద్రా అని అంటే, రూపాయి కాయిన్ దోలాడుతున్నా అంటే, నేను ఆల్రెడీ రూపాయి కాయిన్కి దారం కట్టి గుంజేసుకుని లేరా అని అంటాడు. మై నేమ్ ఇస్ లావణ్య. ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఒక ఫ్రెండ్ అడుగుతాడు, ఏమ్రా ఏం చేస్తున్నావు అంటే, దోమల్ని చంపుతున్నారా అని అంటాడు. దోమల్ని చంపుతున్నావా అంటే, అవునరా, 2 ఆడవి 2 మగవి అంటే, అవునా నీకెలా తెలుసురా అంటే, 2 అద్దం చుట్టూ తిరుగుతున్నాయి, 2 బీర్ బాటిల్ చుట్టూ తిరుగుతున్నాయి రా అని చెప్తాడు. పీకే కూర్చో కూర్చో పీకే. వద్దు, అది లేపక దడుచుకుంటాడు వాడు. నా పేరు సౌమ్య. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. హస్బెండ్ ఏం చేస్తాడంటే ఫ్రిడ్జ్ డోర్ తీస్తాడు. తీయంగానే ఏంటి పూజ గంట ఇందులో పెట్టావు అంటే, ఏం లేదండి మా ఊరి వంట చూశాను, అందులో వంట చేశాక 1 గంట ఫ్రిడ్జ్ లో పెట్టండి అన్నారు, అందుకే పెట్టాను. హాయ్, నా పేరు కావ్య. 3 చీమలు ఉంటాయి. ఒక రూమ్ లోకి వెళ్ళిపోతాయి. ఆ రూమ్ డోర్ లాక్ అయిపోతుంది. కింద ప్లేస్ నుంచి 2 చీమలు బయటకు వస్తాయి. కానీ ఒక చీమ రాదు. ఎందుకు రాదంటే అది హీల్స్ వేసుకుంటది. నా పేరు అంజలి. అంజలి 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 మెరిసే నవల పువ్వుల జాబిలి, అమ్మమ్మ బంగారమే. ఆడు చచ్చిపోయిండేమో చూడు. ఇద్దరు అమ్మాయిలు ఉంటారు, అక్క చెల్లెళ్ళు. వాళ్ళు ట్రైన్ లో వెళ్ళిపోతుంటారు. ఒక అమ్మాయి పేరేమో అవును, ఇంకో అమ్మాయి పేరేమో బుర్రా. ఎదురు సీట్ అబ్బాయి ఉండి, నీ పేరేం పేరు అంటే అవును అని అంటే, ఏంటి నీ పేరు అవునా అంటే, ఆ అవును అని అంటే, నీకు బుర్ర లేదంటే, ఉంది బాత్రూమ్ వెళ్ళింది అని. మై సెల్ఫ్ మౌనిక. రే చంటి, ఫాస్టెస్ట్ ని తెలుగులో చెప్పురా అని అంటే, ఉరుకు జల్దీ ఉరుకు, దీని తల్లి ఉరుకు. నా పేరు అరుణ్. అరుణ్ ఒక అడుక్కునేటోడు ఒక దగ్గరకు వెళ్ళి అడుక్కుంటాడు. అనా ఒక 8 రూపాయలు అన్న, ఒక 8 రూపాయలు ఇయ్యరు అంటే, ఎందుకురా అంటే, అన్న చాయ్ తాగుతా అన్న చాయ్. అరే చాయ్ 4 కదరా, 8 ఎందుకురా అంటే, అన్న నా కోటి నా లవర్ కోటి అంటే, అరే నీ అమ్మ నీకు లవర్ ఉంది అడుక్కుంటున్నావు ఏంద్రా అంటే, అది వచ్చినాక అడుక్కునేటో ఆయన అన్న అంటే. నా కొడుకు అమరేంద్ర బాబుని నా కొడుకు కాదు, దేవసేన చంపేస్తుంది ప్లీజ్. నాది నాకు ఇచ్చేయి. నేను వెళ్ళే టైం అయింది. నాకు కూడా వెళ్ళే టైం అయింది. ముందు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ఈ రోజు జోక్స్ అద్భుతంగా చెప్పి 500 ఈచ్ గెలుచుకుంటున్నారు. లావణ్య అండ్ సౌమ్య, రండి తొందరగా, నా కొడుకుని కాపాడండి. అలాగే పంచ్ పడాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్స్ ఇచ్చింది చెర్రీ అండ్ మోనికా. లెట్స్ వెల్కమ్ దెం. పీకే, ఇది తీసుకొని రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపో, కానీ నా కొడుకు ముందు నా చేతిలోకి రావాలి. పీకే నా కొడుకు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? వీడు మన కొడుకా? అప్పటి నుంచి ఈ చైని నా దగ్గర పెట్టుకున్నా అంటే, నేను పై నుంచి వచ్చి ఇలా వేషాలు వేసుకొని తిరుగుతున్నాను, కానీ నేను శివగామిని కాదు పీకే.
ఇది మనం ముగ్గురం తీసుకొని గోకితే వెళ్ళిపోదాము. నేను కూడా ఇక్కడే ఉందామని ఫిక్స్ అయ్యా. మరి ఈ రోజు పంచపటాక టాపిక్ ఇస్ అబ్బాయిలు ఎలాంటి పనులు చేస్తే అమ్మాయిలకు నచ్చుతుంది. హాయ్, నా పేరు శ్రీదేవి. హాయ్ శ్రీదేవి. నైస్ మీటింగ్ యు శ్రీదేవి గారు. సేమ్ టు యు. సేమ్ టు యు. శ్రీదేవి, ఇప్పటి వరకు ఎవరన్నా అబ్బాయి నీ దగ్గరకు వచ్చి ఓ బెల్లం శ్రీదేవి, నా పిల్లం శ్రీదేవి అని అన్నారా? అన్నారా? మీ ఇంటి పేరేంటి? పాలకోలు. ఓ పాలకోలు శ్రీదేవి, నా పిల్లం శ్రీదేవి చెప్పు. ఓ నిజామాబాద్ శ్రీముఖి. అట్లాంటి పాటలు ఉండవు. బస్ లో వెళ్తున్నప్పుడు బ్రేక్ వేయక ముందుకే నా మీద పడ్డప్పుడు మంచోడు అనిపిస్తుంది. అలా మమ్మల్ని బుట్టలో వేసి ఆ బుట్టను తీసుకెళ్లి రైతు బజార్ అమ్మేస్తారు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ బస్ అనుకుందాం, ఇట్రా నేనే వస్తాను. ఇప్పుడు నేను శ్రీదేవి, నువ్వు ఒక అబ్బాయి, బ్రేక్ వేయట్లేదు, వెళ్తున్నాం, మనం ఏం చేస్తాం? ఏంటండి చూసుకోరా? చూసుకోలేదు. ఇప్పుడు ఆ బస్సు టైర్ పంచర్ అయింది, ఇంకో బస్సు వచ్చింది. బస్ లో నేను ఎక్కాను. ఇంకో ట్రావెల్. సూపర్ శ్రీదేవి. నెక్స్ట్ రీఛార్జెస్ చేపించినప్పుడు అంటే మేము రీఛార్జ్ చేస్తే మీరు వేరే వాళ్ళతో మాట్లాడుకుంటారు కదా మా డబ్బులతో, అంతే కదా? అవునా? ఆడదానేవమ్మా. ఓకే నెక్స్ట్. అడగకుండానే బీర్ బాటిల్ తెచ్చి మన కంపెనీ ఏమన్నప్పుడు ఏంది హార్డా స్కాచా వోడ్కానా? వోడ్కా. వోడ్కా వోడ్కాని బీర్ కలుపుకొని తాగుతావు. ఆల్ మిక్స్. ఆ ముఖంలో ఏదో కాన్ఫిడెన్స్ చూడు. నెక్స్ట్, అమ్మాయి ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు అబ్బాయి ఎగ్జామ్ పాస్ అవ్వాలని గుడ్లు గోపురాలు తిరిగినప్పుడు అమ్మాయికి నచ్చుతుంది. మేము అలా తిరుగుతాం కాబట్టి ఒకటి 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 రెండు 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 మీ పేర్లే ఉన్నాయి. నెక్స్ట్, వర్షంలో లాంగ్ డ్రైవ్ తీసుకెళ్ళినప్పుడు నచ్చుతారు. ఐ లైక్ ద వే యు ఆన్సర్డ్. వర్షం. నెక్స్ట్, అడగకుండానే బాహుబలి 2 సినిమా టికెట్స్ మా ఫ్రెండ్స్ అందరికి ఇచ్చినప్పుడు. ఆడిస్తాడు కష్టపడి లైన్ లో నిల్చొని నానా తంతాలు నానా కొట్లాటలు పడి టికెట్లు తీసి ఆడలోకి ఇస్తారు. లవ్ అంటే అలాగే చూపిస్తారు కదా. మీరు లవ్ మా కోసమేడా, మా ప్రభాస్ కోసం ఆ లవ్. నీకు గుర్తుండే బాహుబలి డైలాగ్ ఒకటి చెప్పు. జై మహేష్మతి, జై మహేష్మతి. ఫస్ట్ అయితే జై మహేష్మతి, నేను తింటాను బాస్మతి. నెక్స్ట్, అబ్బాయి అమ్మాయికి సారీ కట్టినప్పుడు. ఇదేం ఆశ నీకు? కాదు, సినిమాలో హీరో హీరోయిన్ నిజంగానే హీరో అలా కడుతుంటే ఇది బాగానే ఉంది, దీనికి సౌండ్ ఉంది పుచ్చుకో. నెక్స్ట్, శ్రీదేవి, ఈ రోజు పంచపటాక ఆన్సర్లన్నీ నువ్వే చెప్పేలాగున్నావు శ్రీదేవి. ఇప్పుడు శ్రీదేవి మళ్ళీ మళ్ళీ లేస్తుంది కాబట్టి మిగతా వాళ్ళకి పనిష్మెంట్. నువ్వు చెప్పిన తర్వాత అక్కడ మైకి లాస్ట్ అమ్మాయికి ప్రతి ఒక్కరు చెప్పాలి అబ్బాయిలు ఎలాంటి పనులు చేస్తే అమ్మాయిలకు నచ్చుతుంది. రెడీ, యాక్షన్. నా లవర్ రవిని తీసుకొచ్చి రవిని పెళ్లి చేసుకో అన్నప్పుడు మంచడానికి. చెప్పలేదు, నీ లవర్ బ్రోకర్ అని చెప్పలేదు నాకు. ఆడికన్నా సిగ్గుండాలి, నాకన్నా ఉండాలి. వాళ్ళెవరు నేను చేసుకుంటారమ్మా. ఆ మైక్ ఇక్కడ ఇచ్చాయి. షాపింగ్ తీసుకొని వెళ్ళినప్పుడు. నెక్స్ట్, అమ్మా నువ్వు అమ్మాయి కదా, అబ్బాయిలు ఎలాంటి పనులు చేస్తే మీకు నచ్చుతుంది, నీకు నచ్చుతుంది
సోషల్ సర్వీస్. సోషల్ సర్వీస్ వెరీ గుడ్. నెక్స్ట్. అబ్బాయి క్యాబ్ సర్వీస్. క్యాబ్ సర్వీస్. నెక్స్ట్. నా కోసం వాళ్ళ ఫ్రెండ్స్ ని వదిలేసినప్పుడు మంచోడు అనిపిస్తుంది. ఇదేం పాడుముద్దమ్మా, మాకుంటనే 3-4 జీవితాంతం వాళ్ళతో నడవాలనుకుంటాం. మీరు వచ్చి మేము జీవితాంతం ఉంటాంగా, మీరు మధ్యలో వెళ్ళిపోతారు. అమ్మా మా అబ్బాయిలకు ఫ్రెండ్స్ జీవితాంతం ఉండరేమో, అవసరానికి ఉంటారమ్మా. నెక్స్ట్. అనురాధ నా పేరు. అనురాధ గారు చెప్పండి, అబ్బాయిలో మీకు ఏం నచ్చుతుంది? అన్ని పనులు మానుకుని నాతో పాటు సీరియల్. ఇప్పుడు హాస్పిటల్ నుంచి వచ్చారా? నాతో పాటు సీరియల్ చూస్తున్నప్పుడు. నెక్స్ట్ టాపిక్, అమ్మాయిలు ఎలాంటి పనులు చేస్తే అబ్బాయిలకు నచ్చుతుంది? ఇప్పుడు చెప్పండి. అబ్బాయిలు అమ్మాయిలు అడగక ముందే ముద్దు ఇచ్చినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. అడగక ముందే ముద్దు ఇవ్వాలా? అంటే రోడ్డు మీద నువ్వు పోతుంటే ఇట్లా పచ్చుకు ఎందుకు పెడతారా? నువ్వు మహేష్ బావా ప్రభాసా? అంతకు మించి. అబ్బా. నెక్స్ట్. అమ్మాయిల వాట్సాప్ గ్రూప్ లో సార్ మీ పేరు చెప్తారా ప్లీజ్? ప్రవీణ్. ఓకే చెప్పండి. అమ్మాయిల వాట్సాప్ గ్రూప్ లో నన్ను యాడ్ చేసినప్పుడు నాకు బాగా నచ్చింది. మీరు కూడా అమ్మాయా సార్? కాదు, వాళ్ళకి ఏదో అనిపించింది ఇలా ఒక అమ్మాయితనం ఉందని, అందుకే యాడ్ చేస్తాను. మనం ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు పెట్రోల్ అయిపోయింది అనుకో, మనం బండి మీద ఉంటే అమ్మాయి నెట్టినప్పుడు నచ్చుతుంది. సిగ్గుందా? అదే నీ చెల్లెలో అక్కను అట్లా నూక్కుంటా తీసుకుపోతుంటే నీకు లాంగ్ డ్రైవ్కి వెళ్ళాం కదా, అక్కతోటో చెల్లెతోటో. మామూలుగా. నెక్స్ట్. అమ్మాయి సీరియల్ చూడడం. రవి అగ్గి పెట్టుందా? ఫీచర్స్ కూడా షార్ప్. అగ్గి పెట్టుందా? అగ్గి పెట్టుందా? సూపర్. అమ్మాయిలు సీరియల్ చూడడం మానేసినప్పుడు. అమ్మాయిలు సీరియల్ చూడడం మానేసి పటాస్ చూస్తున్నప్పుడు నచ్చుతారు మనకి. నెక్స్ట్. నాతో పాటు మూవీకి వచ్చినప్పుడు. ఎలాంటి మూవీస్ కి తీసుకెళ్దామని? బాహుబలి 2. బాహుబలి 2. నీకైనా టికెట్స్ దొరికినాయా ఫస్ట్? అండి ఆంటీయా? ఆంటీలా కనబడుతున్నారా? సరే వెళ్ళి కూర్చో. నెక్స్ట్. మార్నింగ్ లేవగానే తలస్నానం చేసి ముగ్గేసి అట్లాంటి అమ్మాయి నాకు నచ్చుతుంది. మరి నువ్వెందుకు ఇట్లున్నావు? అబ్బాయి అమ్మాయి లేచిపోయినప్పుడు అమ్మాయి డబ్బులు బంగారం తెచ్చినప్పుడు ఇష్టపడుతుంది. సిగ్గులు అందరికి ఉంటుంది ఆశ, అది బయటకు చెప్పొద్దు. నెక్స్ట్. అబ్బాయికి ఊపిరాడనప్పుడు అమ్మాయి వచ్చి శ్వాసను అందిస్తాయి. ఎట్లా అందియాలి? అబ్బాయికి ఊపిరాడినప్పుడు అమ్మాయి వచ్చి తన పెదవితోటి శ్వాసను అందిస్తుంది. అబ్బా, తన పెదవులతోటి కూర్చో. వీడు ఆ సీన్ కోసం బస్ స్టాప్ లో పోయి ఆడట్లేదు. నెక్స్ట్. ఫస్ట్ టైం మన లవర్ సాంప్రదాయంగా కనిపించింది అప్పుడు సార్. సాంప్రదాయం అంటే మినీ స్కర్ట్, ట్యూబ్ టాప్, స్ట్రీక్స్, గోగుల్స్, ఎర్ర లిప్స్టిక్, హ్యాండ్ హ్యాంగింగ్, చిక్కున్ చకున్ చకున్ నర్సి. ఇప్పుడు వచ్చేస్తున్నారు యాదమ్మ రాజు. తిప్పుతాడు జనం కోసం. మామూలుగా అన్నం కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఒక తీరు ఉంటారు, ఒక్కొక్కరు ఉన్నప్పుడు ఒక్కొక్కలా బిహేవ్ చేస్తాం. ఇప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తాం చూపిస్తాను. మామూలుగా బాయ్స్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు, అరే మామ దారా తిందామా అంటే, వద్దురా తినను నేను, నాకు ఆకలి లేదురా మామ, రాబే తిందామా అంటే కూర్చుంటారు. అందరు కూర్చొని వీళ్ళు ఏం చేస్తారు, ఎవరైనా అమ్మాయిలు చుట్టాలు ఉన్నారు అనుకో, అమ్మాయిలు గిమ్మలు కనిపించారు అనుకో, ఈ చేయి గోర్లు గిట్లా అంటాయి, అట్లా తింటారు. ఎక్కువ తినందా, నేను ఎక్కువ తిన్నాను కూడా ఇంత తింటాడు. ఇంటి పోయినా ఎట్లా తింటాడు తెలుసా, అమ్మా ఆ పప్పు అన్నం తీసుకురా జల్దీ, ప్లేట్ పెట్టి జల్దీ పెట్టు. ఇంత అన్నం వేసుకుంటాడు, ఇంత పప్పు పోసుకుంటాడు, ఇట్లా విసుకుతుంటాడు కానీ అన్నంని మొత్తం కాస్తుంటాడు. అది అట్లా తింటాడు, అది మొత్తం అన్ని ఒకటేసారి కలుపుకుందాం. కొంతమంది ఇట్లా తింటారు, ఏం పైన చూపిస్తాడు ఆడు. ఇంకా ఇట్లా ఆడుతుంటాడు. ఇప్పుడు చికెన్ ఫ్రెండ్స్ తోటి ఉన్నప్పుడు ఎట్లా తింటాడన్న, చికెన్ వేసిన అనుకో ఆడు ఆడరా ఎక్కువ తిన, నేను ఇంతే తింటా. ఈ 2 ఏళ్ళు
లెగ్ పీస్ ఉంటాయి అన్న, లెగ్ పీస్ ఇట్లా తింటున్నాడు అందరు ముంగట, ఇట్లా తింటాడు. ఏ తినరా బొక్క పట్టుకొని తినరా అంటే ఏ లేదా తిన ఇంత తింటా నేను చాలు చాలు నాకు. ఎవరు చూడకపోయినా అనుకో నల్ల బొక్క వేసినప్పుడు అరే నల్లి బొక్క తినరా అంటే ఏ పండ్లు పుచ్చిపోయిందిరా తిన నేను అది. అరే ఒక్క నిమిషం పిలిచిరా ఆడపోతాడు ఆడు. ఎదురా బొక్క ఎదురా ఏ పిల్లి వేసినారా ఆ పిల్లికి వేసేసిన మళ్ళీ ఆటో అని మాట ఏరా అయ్యా నీ ఇంట్లోకి ఉన్నట్టు చేస్తున్నావు. అమ్మాయిలన్నా ఎటన్నా పోయిరా అనుకో చుట్టాలు దిక్కు ఏ అన్నం తినమ్మా రా కూర్చోండి. లేదంటే నేను తినేయాలి ఒక్క పొద్దు నేను తిన్నా. ఏ లేదమ్మా పర్లా కూర్చో కూర్చో దా కూర్చో తిను కూర్చుంటాడు. కూర్చొని అనుకున్నా తీసుకు కూర్చుంటాడు. అబ్బో వీళ్ళు ఇంకా తెలియమవుతారు వాళ్ళు ఏళ్ళ కంటే వీళ్ళు గొర్రె గిట్లా అంటారు. ఇట్లనే రెండే మెతుకులు తింటారు. చికెన్ వేయాలమ్మా ఏ వద్దంటే అస్సలు తినా నేను చికెన్. అబ్బా రెండేది అస్సలు తినా రెండే. కొంతమంది తొండ చేతలు ఉంటారు వీళ్ళు ఎట్లా తింటారు అమ్మా జల్దీ ప్లేట్ మొత్తం. ఇంకో కొంతమంది ఏం చేస్తారు సార్ మొత్తం నున్న దాన్ని ప్లేట్నే ఇట్లా అబ్బా మస్తు ఉన్నా అమ్మా ఈ ఏళ్ళ కంటే అబ్బా ఎంత మంచిగా వండినా అమ్మ నువ్వు అయితే మస్తు వండినా మొత్తం. ఏదే అన్నం మొత్తం చేసిన ఒక ప్లేట్ గిట్ట అడి చేసిన చూసుకో. ఇంకొంతమంది ఉంటారు లవర్స్ తోటి పోయినప్పుడు వీళ్ళు ఎట్లా యాక్టింగ్ చేస్తారు తెలుసా బాయ్స్ లేక పిజ్జా ఆటో ఇటో పోతారు. వీళ్ళు ఎప్పుడు నూడిల్స్ తినరు. పోగానే వీళ్ళు ఎట్లా చేస్తారు బేబీ కూసా బేబీ అన్న లవర్ తెస్తుంది. ఇదేం రా గిట్లు స్పూను ఇట్లా ఉంటుంది అన్న స్పూను ఇట్లా అంటుంటాడు ఫోక్ స్పూన్ స్పోక్ స్పూన్ ఇట్లా అంటుంటాడు మొత్తం జారిపోతుంటది. ఇదేం రా మొత్తం జారిపోతుంది తిను బేబీ ఏ నువ్వు తిను బేబీ అని చూసుకుంటే తిందా మొత్తం జారిపోతుంటది. ఏ ఇట్లా ఇంత పెద్ద తిరిగి ఆర్డర్ ఇచ్చినాం స్పూన్ లేదు 60 మొత్తం ఇరిగిపోయింది ఇచ్చినా అది అట్లనే ఉంటుంది. కాదు బేబీ నాకు తెలిసి ఇది ఇట్లా ఉంటుంది కాకపోతే ఇక్కడ మైలాంటింది అందుకనే వేరేది తెమ్మంటున్నా ఇది కవర్ చేసుకుంటే తర్వాత తిను 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 ఇజ్జత్ చూస్తుందిరా బాయ్ ఇప్పుడు ఏంది ఇవి అది చూడు అగో ఎంకలు చూడు ఎంకడు ఏం రా బాయ్ ఎలుకలు తిరుగుతున్నట్టుండే ఇక్కడ ఎలుకలు తిరుగుతున్నాయి బేబీ మస్తు నూడిల్స్ మస్తు ఉంది అంటాడు ఇంకా తింటుంటాడు. అది చూడం బేబీ పిలుస్తుంది నాడు ఇడికెళ్ళి ఇట్లా పెడతాడా ఎలుకలు తిరుగుతున్నాయి బేబీ ఈడ దమా ఖరాబ్ అవుతుంది తిన్నావు బేబీ మస్తు కిరాకుంది ఇంకా ఏమో బర్గర్ తిందా అదేంది అదే బర్గర్ డబుల్ రోటీ అని కూడా పోతాడు తిను బేబీ అంటాడు ఇట్లా తింటుంటాడు మొత్తం అంటది బేబీ మొత్తం అంటే నేను నాకుతావని అట్లా పెట్టుకున్నాను నేను ఇట్లా కొంతమంది ఉంటారు. సూపర్ తిండి గురించి కంటెంట్ చేస్తావు కాబట్టి ఇప్పుడు రాజుగాడు మీ మమ్మీ నువ్వు పోరుడివి. మమ్మా కొంచెం అయ్య పొలుకోవచ్చు కొడతా బిడ్డ మమ్మీ కొంచెం తిను అగో బూచోడు అగో బూచోడు పట్టిస్తా తింటా బూచోడా మావుడు మంచోడు సరేనా తింటుండు అన్నం తింటుండు ఇగో తిను నేను తిన్నా ఎందుకు బేబీ బాలేదా బాలే ఇటు చూడు ఎత్తుకోవాలనా దా అన్నం తిను సరేనా గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి పండుకోకపోయినా అనుకో మీ అయ్యకి ఇంకో పిండి చేస్తాం అలా పండుకో లేవకో ఏమే బయట దోమలు కలుస్తున్నాయి రా వస్తున్నా బిడ్డ ఏమైంది బిడ్డ పండుకో
వస్తా అని బయట హోటల్కి పోవాలనా? పొరడు సతాయిస్తుండు, దిష్టి తగినట్టుండి దిష్టి తీసి వస్తా. నీ ఊరికెళ్ళి వేస్తుండా? పోని బిడ్డ పోని పోని. నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు మమ్మీ. ఇక్కడ ఉంటామ్మా, నువ్వు చెవులు మూసుకొని వానుకో దూది పెట్టాలి నా చెవుల. ఇట్లా చేసినావు అనుకో ఇంకో మొగం తెచ్చుకుంటా మళ్ళీ.